అందరికీ నమస్కారం. హనుమంతుడు అష్టసిద్ధులను ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు? హనుమంతుడు తన అష్టసిద్ధులను శ్రీరామ కార్యం కోసం, నిస్వార్థ సేవ కోసం మాత్రమే ఉపయోగించాడు. ఈ సిద్ధులను ఆయనకు సీతామాత వరంగా ఇచ్చింది. హనుమంతుడు అష్టసిద్ధులను అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం ఈ 8 ఉపయోగించిన ముఖ్యమైన సందర్భాలు మరియు సిద్ధులు తెలియజేస్తారు. ఇవి సుందరకాండలో అష్టసిద్ధుల ఉపయోగం. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకి వెళ్ళిన సందర్భంలో అనగా సుందరాకాండలో ఈ సిద్ధులను ప్రధానంగా ఉపయోగించారు. సిద్ధుల పేరు, ఆ సిద్ధి అర్థం, ఎప్పుడు ఉపయోగించారు? మొదటిది అణిమ, అత్యంత చిన్న అణువులా మారిపోయే శక్తి. లంకలోకి ప్రవేశించేటప్పుడు రాక్షస సైనికులకు కనపడకుండా రహస్యంగా లంకానగరంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా అంటే అణువుగా మార్చుకున్నారు. రెండవది మహిమ, శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగల శక్తి. లంకలో లంకిణిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు అసాధ్యమైన సముద్రాన్ని దాటడానికి, అలాగే లంకిణిని ఎదుర్కొన్న తరువాత తన శక్తిని ప్రదర్శించడానికి తన రూపాన్ని పెద్దదిగా పెంచారు. ఇక మూడవది లఘిమ, శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి. సముద్రాన్ని దాటేటప్పుడు భారీ పర్వతాల వలె ఉన్నప్పటికీ వేగంగా, తేలికగా సముద్రం మీదుగా లంఘించడానికి ఈ శక్తిని ఉపయోగించారు ఆయన. ఇక నాలుగవది గరిమ, శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి. లంకలో బంధించినప్పుడు రావణుడి సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించారు. అలాగే మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి కూడా ఈ శక్తిని ఉపయోగించారు. ఐదవది వశత్వం, సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే లేదా ప్రభావితం చేయగల శక్తి. లంకా దహనం మరియు సభా సన్నివేశం. రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలకు ప్రభావితం చేయడానికి, అలాగే లంకాదహన సమయంలో అగ్ని శక్తులను నియంత్రించడానికి ఈ శక్తిని ఆయన ఉపయోగించారు. ఆరవది ఈశితత్వం, ప్రకృతిపై, దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తే ఈశిత్వం. యుద్ధంలో వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించడానికి మరియు శత్రువులను శాసించడానికి ఈ అధికారాన్ని ఆయన ఉపయోగించారు. ఏడవది ప్రాకామ్యం, తాను కోరుకున్నది సాధించగలిగే శక్తి. సీతాన్వేషణ మరియు సంజీవని. సీతాన్వేషణలో అలాగే యుద్ధంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావాలనే కోరికను సాధించడానికి దీన్ని ఉపయోగించారు. ఇక ఆఖరిది ప్రాప్తి, ఎక్కడైనా ఏ వస్తువునైనా తక్షణమే పొందగల శక్తి. సంజీవని పర్వతం కోసం అత్యంత వేగంగా ఎక్కడికైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తీసుకువచ్చారు ఆంజనేయ స్వామి వారు. హనుమాన్ చాలీసాలో కూడా ఈ విషయాన్ని అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకీ మాత అని కూడా వివరిస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఆంజనేయం మహావీరం
బ్రహ్మ విష్ణు శివాత్మికం తరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు.